ఈరోజు టీ నేను షార్ట్ వీడియోలో చూసి పెట్టినండి. అయితే ప్రతి వంట కొంచెం వెరైటీగా చేస్తున్నావు కదా! టీ ఎందుకు చేస్తలేవని మా ఆయన అడిగితే, నేను సరే ట్రై చేద్దాం ఒక షార్ట్ వీడియోలో చూసాను కదా! క్యారమెల్ టీ ట్రై చేద్దాం అని చెప్పేసి చేశాననమాట. చేసుకున్నాక తెలిసింది ఎట్లుందంటే, తూర్పింటామె తుష ఉత్తరింటామె ఉరి పెట్టుకున్నట్టుగా అనిపించింది ఈ చాయ్ అయితే. అయితే సామెత అయితే అడగకండి. ఆఫ్‌కోర్స్ మన తెలంగాణ వాళ్ళైతే ఖచ్చితంగా తెలిసే ఉంటది. ఈ సామెతకి అర్థం ఏంటో. తెలిస్తే కామెంట్ చేయండి. అయితే వీడియోలో ఏం చూపించారంటే ఇక్కడ చక్కెరని క్యారమిల్ లాగా చేసి, అందులో టీ పొడి వేసి, వేయించేసి, పాలు పోసి మరిగించి, టీ తయారు చేశారనమాట. అండ్ దీని టేస్ట్ ఎలా ఉంది అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. అయితే ఇక్కడ ఈ సామెత తూర్పింటామె తుష పెట్టుకుంటే ఉత్తరింటామె ఉరి పెట్టుకుంది అంటే ఏంటి అంటే, తూర్పింట్లో ఉన్న ఆవిడ అంటే ఆ దిక్కుగా ఉన్న ఇంటి ఆవిడ తుష అంటే వెనకటికి మెడలో వేసుకునే ఒక నాన్ లాంటిదనమాట. ఒక నెక్లెస్ లాంటిది. ఆమెకుందని ఆమె తెచ్చిపెట్టుకుంటే ఈమెకేం లేదని ఏదో ఒకటి పెట్టుకోవాలని జెప్పి ఈమె మెడకి ఉరి పెట్టుకుందంట. అట్లా ఉందనమాట. ఎవరినో చూసి మనం ఏదో జేస్తే ఇట్లాగే ఉంటది. అయితే ఇక్కడ ఇది క్యారమిల్‌లాగా చేసిన తర్వాత అందులో టీ పొడేసి బాగా కలిపేసి అందులో నీళ్లు, పాలు పోసి మరిగించాలి. అలాగా క్యారమిల్‌లా టీ పొడేసిన తర్వాత కలిపేటప్పుడే నాకనిపిచ్చేసింది. ఇది కొంచెం మాడు వాసన వస్తది అనిపించింది నాకు. అండ్ ఫైనల్లీ తాగేటప్పుడు మాత్రం అదే స్మెల్ వచ్చిందనమాట. అసలు ఫస్ట్ టైమ్ అయితే ఏం ట్రై చేయకండి. అంత బాగు ఏం లేదు టీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.